జంగాపూర్ వ్యవసాయ అధికారి కార్యాలయానికి రావడం ఎందుకంటే ఇదే మండలానికి చెందిన నాగరాల గ్రామంలో దాదాపు ఇక్కడ ఉన్నటువంటి తిరుపతయ్యలు ఇద్దరు, కుమారి తిరుపతయ్య, గొలవాల తిరుపతయ్య. గొలవాల తిరుపతయ్య 14 ప్యాకెట్స్ 1010 వడ్లు తీసుకుపోయి వరి నారు పోశారు. అందులో 10 ప్యాకెట్లు పోస్తే ఒక మడిలో దాదాపు ఎకరాకు వచ్చే మొలకలే వచ్చినాయి. అంటే ఇక్కడ వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా అమ్ముతున్నటువంటి సీడ్ ప్యాకెట్లు నకిలీవని తెలిసినాయి. కాబట్టి ఈ నకిలీ గుట్టును రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి నకిలీ విత్తనాల గుట్టును రద్దు చేసి ఈ రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి నకిలీ విత్తనాలు తీసుకుపోయిన రైతులను గుర్తించి వారికి మళ్ళీ ఆ సీడ్ ప్యాకెట్లను అసలు సీడ్ ప్యాకెట్లను అందజేయవలసిందిగా నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది ఈ వరిదే కాదు, ప్రతి విత్తనాన్ని నకిలీగా చేసి రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు అందజేస్తున్నారు. రైతులకేమో అక్కడ మొలకలు రావడం లేదు, అక్కడ పంటలు పండడం లేదు, తీవ్రమైన నష్టం జరుగుతున్నది. ఈ నష్టాన్ని అరికట్టాలంటే మొదట ఇక్కడ పంపినటువంటి సీడును ఇక్కడికి ఎలా వచ్చినాయి, ఎవరి ద్వారా వచ్చినాయి, దాన్ని మొత్తం విచారణ చేసి రైతులకు న్యాయం చేయవలసిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాము. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఈ నకిలీ గుట్టుపై ఆందోళన చేయాలని తెలంగాణ రైతాంగ సమితికి వెళ్ళి చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.